ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ఉదయకాల సమయాన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజంతా కూడా మీరు చేయబోయే అన్ని విషయాల్లో దేవుని హస్తం మీకు తోడై ఉండి మీకు జయాన్ని కలుగుజేయునుగాక. ఆదికాండము 32వ అధ్యాయము 9వ వచనం సెలవిస్తుంది, నీకు మేలు చేసేదను అనేటువంటి మాటను ఇక్కడ మనం చదువుతున్నాం. ఈ యొక్క ఉదయకాల సమయాన దేవుడు నిన్ను నన్ను చూసి ఆయన అంటున్నాడు, నా కుమారుడు నా కుమార్తె నేను నీకు మేలు చేయబోతున్నాను అని చెప్పి దేవుడు అంటున్నాడండి. ప్రియులారా, ఈ యొక్క మాట ఎలాంటి పరిస్థితుల్లో ఎవరికి చెప్పబడిన మాట అని మనం చూసినట్లయితే, యాకోబుకు దేవుడైన యెహోవా ఆయన చేసిన వాగ్దానంగా ఈ యొక్క మాట ఉంది. ప్రియులారా, ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఇలాంటి వాగ్దానాన్ని పొందుకున్నాడు అని మనం చూస్తే, దాదాపు 20 సంవత్సరాలు తన మామైనటువంటి లాబాను ఇంటిలో ఆయన సిరియా దేశంలో ఉంటున్నాడు. అలాంటి పరిస్థితుల్లో యెహోవా ఆయనకు దర్శనమై చెప్తున్నాడు, నీవు నీ తండ్రి ఇంటికి వెళ్ళుము అని ఆయన అంటున్నాడండి. అప్పుడు ఈయన తన తండ్రి ఇంటికి కనాను దేశానికి ఈయన వెళ్ళడానికి ఈయన తన ప్రయాణాన్ని ఈయన ప్రారంభిస్తున్నాడు. ప్రారంభించినప్పుడు ఈయనకు ఒక తన జీవితంలో ఈయన చేసినటువంటి పొరపాటు, 20 సంవత్సరాలకు ముందు ఈయన చేసినటువంటి పొరపాటు జ్ఞాపకం వస్తుంది. పిల్లలు ఏంటంటే, తన సహోదరు అయినటువంటి ఏశావుని ఈయన మోసగించాడు. అతని యొక్క శ్రేష్ఠత్వాన్ని ఇతడు పొందుకున్నాడు. మోసగించి ఈయన తీసుకున్నట్లుగా మనము బైబిల్లో చదువుతున్నామండి. ఇప్పుడు ఏశావు ఇతని మీద కక్షతో పగతో ఉన్నాడు. ఇప్పుడు ఏశావుని సమాధానపరచాలి అని ఈయన తనకు ముందుగా కొంతమంది మనుషులను పంపిస్తున్నాడు. ఏశావు యొక్క మనసు ఎలాగుందో అని చెప్పి చూడడానికి, పరీక్షించడానికి. వారు వెళ్ళి మళ్ళీ ఈ యొక్క యాకోబుకు తిరిగి వచ్చి సమాధానం చెప్తున్నారు, అయ్యా మేము నీ సహోదరుని ఏశావుని చూసాము, ఆయన కూడా 400 మందితో నిన్ను ఎదుర్కొనడానికి వస్తున్నాడు అన్న వెంటనే యాకోబుకు భయంకరమైనటువంటి భయం వచ్చేస్తుంది. అయ్యా, నువ్వే కదా నాకు చెప్పావు, నువ్వు నీ యొక్క తండ్రి ఇంటికి నువ్వు వెళ్ళు, నీ యొక్క దేశానికి వెళ్ళని చెప్పి నువ్వే కదా చెప్పావు, నేను నీకు మేలు చేస్తానని చెప్పావే, కానీ ఇప్పుడేమో నాకు కీడు, నా సహోదరు మూలంగా కీడు వస్తుంది. దాదాపు అతను మాత్రం కాదు, 400 మంది అతనితో వస్తున్నారట. నా జీవితంలో ఏం సంభవిస్తుందో, ఏం జరుగుతుందో, నాకు అతను ఏం కీడు చేయబోతున్నాడు అని చెప్పి ఈయన భయపడి దేవునికి మొరపెడుతున్నాడు. అయ్యా, నువ్వే కదా నువ్వు నీ తండ్రి ఇంటికి వెళ్ళు, నేను నీకు మేలు చేస్తుందని చెప్పావే, ఇప్పుడు నువ్వే నన్ను తప్పించాలని చెప్పి దేవునికి మొరపెడుతున్నాడు. ప్రియులారా, ఏం జరిగింది ఇక్కడ? దేవుని యొక్క మాట ఏం చెప్తుంది? నీకు మేలు చేస్తానని చెప్పి దేవుని యొక్క మాట చెప్తుంది ఆయనకి, యాకోబుకి. కానీ అక్కడ జరిగేదేమో తన సహోదరుడు వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడు. ఇప్పుడు ఈ యాకోబుకి అతడు ఎలాంటి ఆలోచనతో వస్తున్నాడు అనేది కూడా ఇతనికి అసలు ఏం అర్థం కాలేదండి. కానీ ఈయన అనుకున్నాడు, ఏశావు నన్ను ఏమన్నా చేస్తాడేమో, నన్ను ఏమన్నా నాతో ఉండేవారిని చంపేస్తాడేమో అని చెప్పి ఈయన భయపడ్డాడు. కానీ ఏశావు సమాధానంగా వచ్చాడు, తన సహోదరు అయినటువంటి యాకోబుని కౌగిలించుకున్నాడు. ప్రియులారా, ప్రేమను చూపించాడు. ప్రియులారా, కక్షతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని ప్రేమగల ఒక వ్యక్తిగా మార్చి, కోపముతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని సమాధానంతో నింపి యాకోబుకి దేవుడు మేలు చేశాడు. తన యొక్క తండ్రి ఇంటికి నేను ఎలా వెళ్ళగలను, నా సహోదరు యొక్క ముఖాన్ని ఎలా చూడగలని చెప్పి భయపడుతున్నటువంటి యాకోబుకు అన్నిటిని ప్రియులారా దేవుడు మేలుకరంగా మార్చి యాకోబుకు మేలు చేశాడు. యాకోబు తన చివరి దినముల వరకు ప్రియులారా ఆయన తన కుటుంబంతో ఆయన క్షేమంగా ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో కూడా దేవుడు అంటున్నాడు, నేను నీకు మేలు చేసేదను. దేని గురించి భయపడుతున్నావు? నువ్వు ఎవరి గురించి భయపడుతున్నావు? అయ్యో, నేను ఈ యొక్క నెలలో నేను ఇన్ని సమస్యలు నేను ఎదుర్కోవాల్సి ఉంది, ఇలాంటి మనుషులకు నేను సమాధానం చెప్పవలసి ఉంది, నేను కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంది అని చెప్పి భయపడుతున్నావేమో. ఈ యొక్క ఉదయకాల సమయంలో నువ్వు ఎలాంటి భయంతో ఉన్నా కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీకు మేలు చేసేదని చెప్పి. యాకోబుకు మేలు చేసినటువంటి దేవుడు ప్రియులారా, నీకు నాకు కూడా ఆయన మేలు చేసేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు ఎదురు చూసేటువంటి మేలును దేవుడు నీకు దయచేయబోతున్నానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ప్రార్థన చేద్దామా? ప్రేమగల మా తండ్రి, దయగల దేవ, ఇంతవరకు తండ్రి మాటలు విన్న మీ బిడ్డలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను నీకు మేలు చేస్తుందని తండ్రి చెప్పిన మాట ప్రకారము మీ బిడ్డలు తండ్రి దేని గురించి భయపడుతున్నారు తండ్రి, ఆ భయాలంతా మార్చివేసి తండ్రి వాటన్నిటినీ కూడా తండ్రి మీ బిడ్డలకు తండ్రి సమాధానంగా తండ్రి వారికి తండ్రి యేసయ్య వారి పక్షాన తండ్రి అన్ని సమాధానంగా మారినట్లు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. వీరి మీద కోపంగా ఉండే మనుషులు తండ్రి వీరికి తండ్రి ప్రేమ చూపించే మనుషులుగా మార్చండి. యాకోబుకు మేలు చేసిన దేవుడు తండ్రి, ఈ యొక్క మాటలు వింటున్న మా సహోదర సహోదరులు అందరికీ తండ్రి మేలు జరిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.